जय तल सद्गुरु प्रभु महाराज को, श्री कृष्ण परमात्मा को, गीता माता को, पोचम अम्मवारी की जय तल सद्गुरु प्रभु महाराज को। అమ్మ భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయం 48, 49, 50 3 శ్లోకాలు నేను చెప్తా, మీరు అనండమ్మా. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోక్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, నీవు యోగనిష్టయందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా ఉన్నవాడవై కర్మలను చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును. 49వ శ్లోకము. దూరేణాహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విష్ఠ కృపణాః ఫలహేతవః. ఓ అర్జున, పైన తెలిపిన సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ చాలా తక్కువైనది కదా. కావున సమత్వ రూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపుము. ఫలమును కోరువారు అల్పులు అనగా దీనులు. నెక్స్ట్. బుద్ధియుక్తో జహాతేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్య యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి గలవాడు పుణ్య పాపముల రెండింటిని ఈ జన్మ ఎందే తొలగించుకొనుచున్నాడు. కావున అట్టి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపుము. కర్మల ఎందలి నేర్పరితనమే యోగమనబడును. ఓకే అమ్మా, అర్థమైంది కదా. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ యోగం అంటే ఏంటి, యోగి ఎలా ఉంటాడు అనే అంశాన్ని మనకు సూచన చేస్తూ ఉన్నాడు. 48వ శ్లోకం అన్నమాట. కింద లైన్లో చెప్పారు, ఒకటే మాట చెప్పారు, సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే అంటే యోగము అంటే యోగం అంటే చాలా రకాల యోగాలు ఉంటాయి. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, యోగము అంటే సమత్వ స్థితిలో ఉండగలగటం, సమస్థితిలో ఉండగలగాలి. ఎక్కడ సమస్థితిలో ఉండాలి అంటే ప్రతి సందర్భంలో కూడా, జీవితంలో జరిగేటువంటి ప్రతి సందర్భంలో కూడా మనం సమస్థితిలో ఉండటం అనేటువంటి దాన్ని మనం అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. యోగస్థః కురు కర్మాణి ఏమంటున్నానంటే, ఓ అర్జున, నీవు యోగనిష్టయందు ఉండి సంగమును త్యజించి కార్యము ఫలించినా ఫలించకపోయినా సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ అంటే మనం చేసేటువంటి కార్యము ఫలించినా ఫలించకపోయినా సిద్ధ్య సిద్ధ్యో అంటే సిద్ధించినా సిద్ధించకున్నను సమత్వం సమస్థితిలో ఉండగలగాలి. అదే యోగం అంటే. యోగం అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా ఎలాంటి సందర్భంలోనైనా కానీ ఎలాంటి పరిస్థితిలో అయినా కానీ మనం సమస్థితిలో ఉండగలగడం ఏదైతే ఉంటుందో దానినే యోగము అంటారు. ఈ యోగము అనేటువంటిది ఎవరికి సిద్ధిస్తుంది? యోగం అందరికీ సిద్ధించుద్దా? యోగము అంటే అందరికీ కుదరదు. యోగస్థః కురు కర్మాణి, యోగస్థః కురు కర్మాణి అంటే యోగనిష్టయందు ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎవరికి సాధ్యమవుతుంది ఇది? యోగనిష్టయందు ఉన్నవారికి మాత్రమే యోగము సాధ్యమవుతుంది. అంటే దీనికి ఒక నిష్ట చెప్పారు. దీనికి ఏం చెప్పారు? ఒక నిష్ట ఉండాలట. ఒక నిష్ట ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అది సిద్ధిస్తుంది అన్నారు. దాన్నే ఇక్కడ ఏమని చెప్తున్నారు? యోగ నిష్ట అన్నారు. ఎలాంటి నిష్ట అంటే
యోగనిష్ట అంటారు. చాలామంది మనకి వెనకటి కాలంలో నిష్ట ఎక్కువ ఉండేది, ఇప్పుడు అంత నిష్టలు లేవు. కానీ ఈ వెనకటి రోజుల్లో అమ్మగారు మీరు వినున్నారుగా, నిష్ట ఎక్కువ అనేవాళ్ళు అనమాట. నియమాలు ఎక్కువ పాటించే వాళ్ళని ఏమంటారంటే వాళ్ళకి నిష్ట ఎక్కువ అంటారు. నిష్ట ఎక్కువ అంటే ఏంటంటే వాళ్ళు నియమబద్ధంగా జీవిస్తారు అని అర్థం అనమాట. అంటే మిగతా వాళ్ళలాగా ఎట్లా పడితే వాళ్ళు అట్లా జీవించరు అనమాట. వాళ్ళు తినే దాంట్లో కానీ, వండుకునే దాంట్లో కానీ, ఎవరితోనైనా మాట్లాడే దాంట్లో కానీ ఒక సిస్టమేటిక్ మెయింటైన్ చేస్తారు. ఒక సిస్టమేటిక్గా, ఒక నియమబద్ధంగా జీవిస్తారనమాట. వాళ్ళని నిష్ట యందు ఉన్నటువంటి వాళ్ళు అంటారు. నిష్ట యోగని ఇక్కడ అలాంటి దానికి సంబంధించే చెప్తున్నారు. ఇక్కడ ఎట్లాంటి నిష్ట ఉండాలంటున్నారు? అక్కడ మడి కట్టుకునే దాంట్లో నిష్ట, లేకపోతే జీవన విధానంలో ఒక రకమైనటువంటి నిష్టను వాళ్ళు అవలంబించారు. వాళ్ళ కులానికి సంబంధించి కానీ, లేక వాళ్ళ ఆచారానికి సంబంధించి, వాళ్ళ మతానికి సంబంధించి రకరకాలుగా నిష్టలు ఉంటాయి. కానీ ఇక్కడ పరమాత్మ ఎలాంటి నిష్ట గురించి సజెషన్ ఇస్తున్నారు? యోగ నిష్ట అంటున్నారు. అంటే యోగ మార్గంలో ఎలాంటి నిష్ట అయితే చెప్పారో అలాంటి నిష్టను పాటించాలి అంటున్నారు. దాన్నే యోగస్థః కురుకర్మాణి అనే పదంలో ఉండేటువంటి అర్థం అదే అనమాట. యోగస్థః కురుకర్మాణి అంటే నీవు యోగనిష్ట యందు ఉండి సత్కర్మానుష్ఠానాన్ని చెయ్యాలి అని చెప్తున్నారు. ఒక మెయిన్ ఫండమెంటల్ ఏమని చెప్తున్నారంటే కర్మలైతే ఖచ్చితంగా చేయవలసింది, కర్తవ్య కర్మలు ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందే. కాకపోతే ఫండమెంటల్ ఏంటంటే అన్నీ కర్తవ్య కర్మలే అయినప్పటికీ కూడా అంటే దుష్కర్మ సత్కర్మ రెండు రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయమ్మా లోకంలో కర్మలు అంటే? దుష్కర్మలు ఉంటాయి, సత్కర్మలు ఉంటాయి. దుష్కర్మ వల్ల పాపం వస్తుంది కాబట్టి, సత్కర్మ వల్ల పుణ్యం వస్తుంది కాబట్టి మనం దాన్ని గుర్తిరిగి దుష్కర్మలు అసలు చేయకుండా విడిచిపెట్టాలి. భగవద్గీతలో పరమాత్మ చెప్పేటువంటి సజెషన్ ఇదే అనమాట. దుష్కర్మలు అసలు చేయకూడదు, అంటే చెడు పనులు అసలు చేయకూడదు. సత్కర్మలు చేయాలి కానీ నిష్కామ పద్ధతిలో చేయాలి, కోరిక లేకుండా చేయాలి, కర్తృత్వం లేకుండా చేయాలి. నేను చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా సత్కర్మానుష్ఠానాన్ని చేయాలి అని చెప్తున్నారు. అలా మరి సత్కర్మానుష్ఠానం ఇప్పుడు పరమాత్మ ఏమని చెప్తున్నారు? చెడు పనులు చేయొద్దు, మంచి పనులు చేయండి అంటున్నారు. దుష్కర్మ వద్దు, సత్కర్మ చేయాలి అన్నారు. మరి సత్కర్మ చేసినటువంటి వాళ్ళకి మంచి జరగాలి కదా, మరి పరమాత్మ చెప్పినట్టు చేస్తే అమ్మ పరమాత్మ ఏమంటున్నారు? దుష్కర్మలు చేయొద్దు, సత్కర్మలు చేయమంటున్నారు. ఇప్పుడు మనం దుష్కర్మలు చేయకుండా సత్కర్మలు చేస్తే మరి మంచి ఫలితం రావాలిగా, మంచి ఫలితం రాలేదనుకో, ఇప్పుడు మరి పరమాత్మ చెప్పినట్టు ఫాలో అయినా కానీ నాకు మంచి ఫలితం ఎందుకు రాలేదు అనే ప్రశ్న మనకు ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. పరమాత్మ చెప్పినట్టే నేను చేసినా కానీ నాకెందుకు మంచి జరగలేదు, నాకెందుకు ఇబ్బంది కలుగుతుంది, నాకెందుకు నష్టం వచ్చింది, నాకెందుకు ఆరోగ్యం బాగలేదు, మా అబ్బాయికే ఎందుకు ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికే ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి. మరి ఇన్ని పూజ పరమాత్మ చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నా కానీ నాకెందుకు మంచి జరగట్లేదు అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. అలా క్వశ్చన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇందులోనే చెప్పారనమాట. ఫలితం ఏదొచ్చినా కానీ సమత్వం యోగ వస్తుతే, సమస్థితిలో స్వీకరించాలి, సమపద్ధతిగా స్వీకరించాలి అని చెప్తున్నారు. సిద్ధ్యో నీవు ఒక ఆలోచనతోటి, ఒక సంకల్పం చేసి, ఒక కార్యక్రమాన్ని నువ్వు తలపెట్టి చేసినప్పుడు నీవు చేసినటువంటి కర్మయందు నీవు కోరుకున్నటువంటి ఫలితము వచ్చినా రాకున్నప్పటికీ కూడా నీవు సమస్థితిలో ఉండాలి, దుఃఖించకూడదు అని చెప్పి, బాధపడకూడదు అని చెప్పి పరమాత్మ చెబుతున్నారు. ఇది మనం ఒప్పుకుంటామా? మరి అట్లాంటప్పుడు చేయటం ఎందుకండి? ఇప్పుడు ఏ పూజ చేయకుండా, ఏ పుణ్యకార్యం చేయకుండా, దానం చేయకుండా, ధర్మం చేయకుండా, మంత్రం చదవకుండా, లలిత చదవకుండా, విష్ణు చదవకుండా, షికార్లు తిరుగుతూ, సినిమాలు చూస్తూ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలకు వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళకి బాగా కలిసి వచ్చి వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి, ఇల్లుల మీద ఇల్లులు పెరిగి, ప్లాట్ల మీద ప్లాట్లు పెరిగి, వాళ్ళంతా హ్యాపీగా ఉంటే మేము గుడికి వెళ్ళి అమ్మగారు రమ్యానమ్మగారు ఏం చెబితే అది చేసి, పూజలు చేసి, లలిత చదివి, విష్ణు చదివి, ఉపవాసాలుండి, అన్నదానాలకు వెళ్ళి, మంచినీళ్ళ దానం చేసి, ఎన్ని సేవలు చేస్తున్నాం, దీననారాయణ సేవలని, ఇన్ని సేవలు చేస్తే మాకు కలిసి రాకపోయా, మా పిల్లగాడికి ఉద్యోగం రాదా, మరి ఎందుకండి ఇవన్నీ చేయటం? మేము ఇవన్నీ మాకు అవసరమా అని అనిపించదా? మనకి ఇలా ప్రశ్న వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ ఏమంటున్నారంటే నీకు అలాంటి నెగిటివ్
ఫలితాలు వచ్చినప్పటికీ కూడా, నీవు ఊహించినటువంటి ఫలితం రాకపోయినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? సమస్థితిలోనే ఉండాలి. నీవు సమస్థితిలోనే ఉండాలి అని పరమాత్మ చెప్తున్నారు. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది ఇలా ఫాలో అవుతారు చెప్పండి? ప్రమేలమ్మ గారు అయితే చెయ్యెత్తారు. నేను పరమాత్మ ఏ ఫలితాన్ని ఇచ్చినా ఐఎమ్ యాక్సెప్టెడ్ అంటున్నారు. మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా? అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు పరమాత్మని ఫాలో అయినట్టు గుర్తు. ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు పరమాత్మని ఫాలో అయినట్టు గుర్తు. అయితే ఇది ఎవరికి సాధ్యమవుతుంది అంటే యోగనిష్ట యందు ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు. యోగనిష్ట అనే పదానికి ఆధ్యాత్మికంలో చెప్పబడినటువంటి అర్థం ఏంటంటే జీవ బ్రహ్మైక్య స్థితిని పొందినటువంటి వారు అర్థం. జీవ బ్రహ్మైక్య స్థితిని పొందినటువంటి వారు అని అర్థం. ఇంకా తేలికలో అర్థం కావాలంటే పరమాత్మ స్థితి యందు లేదా ఆత్మజ్ఞాన స్థితి యందు నిలకడ కలిగి ఉన్నటువంటి వారు అని అర్థం. ఆత్మజ్ఞాన స్థితి యందు నిలకడ కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇలాంటి సమత్వ బుద్ధి సిద్ధిస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి 2వ అధ్యాయంలో 48వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే, మనం ఎలాంటి స్థితిలో ఉండాలంటే ఇప్పుడు మనకు ఎలాంటి ఫలితం వచ్చినా కానీ మనం సమస్థితిలోనే ఉండాలి అని ఇక్కడ మనకు పరమాత్మ సూచించటం అనేటువంటి జరుగుతుంది. మనం కూడా అలాంటి పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జీవించాలి. మనం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జీవించాలి అంటారు. కానీ ఎంత ట్రై చేసినా కానీ ఎప్పుడో ఒకసారి మనసు మళ్ళీ వెనక్కి వెళ్తుంటుంది. దాని లక్షణమే అది. వెనక్కి వెళ్ళటం దాని యొక్క సహజ లక్షణం. వెనక్కి వెళ్ళినటువంటి దాన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ ముందుకు తీసుకురావాలా. మళ్ళీ ఆధ్యాత్మికం వైపు తీసుకొచ్చి ఇటువైపు మనం నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క పరమాత్మ చెప్పినటువంటి మార్గంలో నిలబడటానికి ఒక అవకాశం అనేటువంటిది ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవచ్చు మనం. అంటే తెలిసిన లైఫ్లో జరిగేటువంటివి కొత్తవి కూడా కాదన్నమాట. మన ఎక్స్పెక్టేషన్స్ ఫలించకపోతే మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాము, అప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి దానికి ఇక్కడ గైడ్ చేస్తున్నారు పరమాత్మ. ప్రతి మనిషి కూడా, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఉద్యోగం వస్తే ఎలా ఉండాలి, ఉద్యోగం రాకపోతే ఎలా ఉండాలి, ఇది ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. పెళ్ళి కాకపోతే ఎలా ఉండాలి, పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అర్థమైందమ్మా? వ్యాపారం స్టార్ట్ చేయకముందు ఎలా ఉండాలో, వ్యాపారం స్టార్ట్ అయిన తర్వాత లాభం వస్తే ఎలా ఉంటాం, నష్టం వస్తే ఎలా ఉంటాం, ఇలా కొన్ని ప్లానింగ్స్, థాట్స్ లోపల ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక ఎక్స్పెక్టేషన్ గురించి చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి కాలేదు. పెళ్ళి కాకముందు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? తనకి ఎలాంటి అంటే పెళ్ళి అయిన తర్వాత అత్తగారి ఇల్లు ఎలా ఉండాలి అనేటువంటిది ముందే ప్లాన్ చేసుకుంటుంది అనమాట. ఇల్లు ఎంత పెద్దగా ఉండాలి, వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉండాలి, వాళ్ళ దగ్గర ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉండాలి, ఎలాగాని ఇంట్లోకి అడుగు పెట్టగానే అసలు కనీసం గ్లాస్ కూడా ఇటు తీసి అటు పెట్టకుండా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అత్తగారు ఏం చెబితే అది చేసేది అయి ఉండాలి. ఏమో నడిమంచంలో కూర్చుంటే అత్తగారు పాయసం తీసుకొచ్చి చేతికి అందించినటువంటి ఎన్నో ఊహలు, కళలు ఇవన్నీ కూడా పెళ్లి కాకముందు కోరుకుంది. భర్త అయినా కానీ ఏం చెప్తే ఏం చెప్తే అది వినేట్లుగా ఉండాలని చెప్పి చాలా కోరికలు కోరుకుంది. ఎప్పుడు? పెళ్ళి కాకముందు. మగవాళ్ళు కూడా అంతే కోరుకుంటారు. మగవాళ్ళు కూడా తన భార్య ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇలాంటి కోరికలతోటే మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆడవాళ్ళు కూడా కోరుకుంటారు. కానీ అందరికీ అలా కుదురుద్దా? కోరుకున్నట్లుగా. ఇప్పుడు నా పెళ్ళి కాకముందు నేను ఎన్నో కోరికలు కోరుకున్నాను. ఇప్పుడు పెళ్ళి అయింది. అయిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది అంటే మా ఇంట్లో తెలుస్తుంది. నేను మా బుద్ధిని చేసుకుంటే ఎలా ఉంటుంది, నేను చేసుకోకపోతే ఎలా ఉండేదని నా ఒక్కడ మీద కాదనమాట, మా ఫ్యామిలీ మొత్తం మీద డిపెండ్ అయ్యి ఉండేటువంటిదే చాలా చెప్పుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ. నాకు తెలుసు అన్నమాట, మా అందరికి కూడా తెలుసు అన్నమాట. అంటే అక్క కూతురు కాబట్టి ఎలా ఉంది, అక్క కూతురు కాకుండా నేను బయట సంబంధాన్ని చేసుకుంటే మా ఇంటి వాతావరణం కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంట్లో అందరికీ కూడా తెలుసు అన్నమాట. అట్లనే ప్రతి ఒక్కరికి కూడా హోప్స్ ఉంటాయి. మాదంటే చిన్నప్పటి నుంచి తెలిసింది కాబట్టి పెద్ద పట్టింపు లేదు. కొత్త వాళ్ళు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు, మనం కొత్త వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఉండేటువంటి వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, మన ఆలోచనలన్నీ వికటించినప్పుడు, మనం పెద్ద ఇల్లు ఉండాలనుకున్నాం, తీరా పోతే ఉన్న ఇల్లు వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
వాళ్ళకు ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి మరిన్ని డబ్బులు ఉండాలనుకొని వెళ్ళారు. వాళ్ళకు ఉన్న డబ్బులన్నీ పోయినాయి. ఉన్న డబ్బులన్నీ పోయింది కాక ఈ పెళ్ళైన తర్వాతే మాకు ఇల్లు పోయింది, డబ్బులు పోయిందని వాళ్ళ వీళ్ళ మీద తిరుగు బాణాలు వేయటం, ఇక తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి ఎన్విరాన్మెంట్ చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటారు కమ్మ, సినిమా పాటలు ఉంటుందిగా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందని అనుకుంటారుగా. అంటే వాళ్ళ ఊహ ఫలించలేదు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు ఊహించింది సఫలం కాలేదు అని అనుకుంటారు. మరి అలా తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే ఏం చేయాలి? తన ఎక్స్పెక్టేషన్స్ ఫలించకపోతే ఏం చేయాలి? పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, నీకు అలాంటి భార్యను ప్రొవైడ్ చేసిందే నేను, నీకు అలాంటి అత్తగారిని ప్రొవైడ్ చేసింది నేనే. నాకు తెలిసి నీకు ఎలాంటి అత్తగారిని ఇవ్వాలో నాకు ఆ మాత్రం తెలీదా? మీకేం తెలుసండి నాకు అలాంటి అత్తగారిని ఇవ్వాలని? నీవు సరిగా నా గత జన్మ చరిత్రను మీరు సరిగా చూడలేదు, అందుకే నాకు ఇట్లాంటి అత్తగారిని ఇచ్చారు, ఇట్లాంటి మామగారిని. ఇంత నల్లట అయినా నాకు ఇచ్చేది, నా ఊహకి నేను చేసిన పూజలకి నాకు ఎంత అద్భుతంగా ఉండాలా, నా జీవితంలో ఎన్ని మెరాకిల్స్ జరగాల, తీసుకొచ్చి ఇక్కడ పడేసినవా, ఏవి స్వామి చేసినవనని ఎవరినంటారు? ఇచ్చిన ఆయన్నే. ఇప్పుడు ఆయన నేనిచ్చా అంటుండ కాబట్టి, నేనిచ్చా అంటుండ కాబట్టి ఆయన్నే అనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అర్థమైందమ్మా? పరమాత్మ తరపు నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, పరమాత్మ తరపు నుంచి వచ్చేటువంటి ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, అసలు నువ్వు పుట్టినప్పుడు బ్రతకవని చెప్పి మీ ఫ్యామిలీ మొత్తం అనుకున్నారు. నువ్వు పుట్టినప్పుడే పుట్టుక్కువంటావని చెప్పి ఇంటి రాజులు అనుకున్నారు. డాక్టర్ గారు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. పుట్టిన తర్వాత డాక్టర్ గారు కూడా షూరిటీ లేదు, గ్యారంటీ లేదు. నేను చెప్పలేనండి అన్నాడు. 3 రోజులు గడిచిందా, నేను చెప్పలేనన్నాడు. అదిగో డాక్టరే గ్యారంటీ ఇవ్వకపోయినా కానీ నేను బతికిచ్చాను. నేను డాక్టర్ గ్యారంటీ ఇవ్వకపోయినా కానీ నేను బ్రతికిచ్చాను. నీకు 7 సంవత్సరాలు వచ్చేదాకా ఆ నోట్లో నుంచి అక్షరం ముక్క రాల. 7 సంవత్సరాలు వచ్చిన దాకా నోట్లో నుంచి అక్షరం ముక్క రాల. అలాంటి నీతోటి నేను ఎంఎస్సి పిహెచ్డి చేయించాను. నీకు ఎంఎస్సి పిహెచ్డి చేయించి యూనివర్సిటీలో ప్రొఫెసర్ని చేశాను నేను. మరి ఇవన్నీ నేను ఊరికనే చేసినా? ఇప్పుడు నువ్వు వెళ్తే ఎంతోమంది నిల్చుంటున్నారు, ఎంతోమంది స్టూడెంట్స్ నువ్వు వెళ్ళగానే నిల్చున్నాడు, చేతులు ఎత్తి మొక్కుతున్నారు. మరి ఇన్ని ఇచ్చాగా నేను, మరి ఇవన్నీ ఊరికనే పోయినాయా? మరి నీకు మంచి చదువిచ్చా, మంచి ఉద్యోగం ఇచ్చా, మంచి భర్తనిచ్చా, మంచి అత్తగారినిచ్చా, ఇవన్నీ నేనిస్తే మరి ఎందుకు నన్ను గుర్తించవు? ఒక్క విషయంలోనేగా తేడా ఉంది. ఇవన్నీ బాగానే, ఒక్క విషయంలోనేగా తేడా ఉంది. భర్త కూడా అనుకూలంగానే ఉన్నాడుగా, అత్తగారు ఒక్కతేగా తేడా ఉంది. ఆ ఒక్క అత్తగారిని అడ్జస్ట్ చేసుకోలేవా? ఇన్ని ఇచ్చినటువంటి నన్ను దుమ్మెత్తి పోస్తున్నావు. చూడమ్మా, అంటే ఆవిడ జీవితం మొత్తంలో 80% పాజిటివ్గా ఉన్నా కానీ, 90% పాజిటివ్గా ఉన్నా కానీ, ఆ పాజిటివ్ దాన్ని రిసీవ్ చేసుకుండా, జరిగేటువంటి మంచిని రిసీవ్ చేసుకోకుండా, ఆ 10% ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ 10% ప్రాబ్లంను పట్టుకొని దుఃఖపడుతూ ఉన్నారు మనుషులు. ఈ లోకం మొత్తం కూడా ఎలా ఉందంటే, ఆనందపడాల్సినటువంటి 90% పక్కన పెట్టి, ఆ దుఃఖపడేటువంటి 10%నే పక్కన పెట్టుకొని ఉంటారు. మనకు ఎగ్జాంపుల్ కూడా ఒక వైట్ పేపర్ అమ్మ, మధ్యలో ఒక చిన్న డాట్ పెట్టారు. పెద్ద వైట్ పేపర్ ఇచ్చి చిన్న డాట్ ఒకటి పెట్టారు. అయితే వాళ్ళకి ఇచ్చే అక్కడ ఉన్నటువంటి కొంతమందికి పిలిచి దీన్ని చూసి మీ కామెంట్ చెప్పండి అన్నారు. అందరూ కూడా చుక్క ఇన్ని సెంటీమీటర్లు ఉంది, ఇంత ఎంఎం ఉందని చెప్పారు. కానీ అందులో ఉన్న తెలుపు భాగం ఎంత ఉందో చెప్పలేకపోయారు. అసలు ఎవరు కూడా తెలుపుని చూడటంలా, మచ్చనే చూస్తున్నారు. మనిషి ఏం చేస్తున్నాడంటే తెలుపుని చూడట్లేదు, చుట్టూ ఉన్నంత అంత తెలుపుని చూడకుండా మచ్చ మీద ఎందుకురా నీకు దృష్టి? అర్థమైందా? 90% మంచి జరిగితే 90% మంచిని వదిలిపెట్టి ఆ 10% నష్టాన్ని, కష్టాన్ని అది పట్టుకొని జీవితం మొత్తం ఏడుస్తావెందుకు? చూడమ్మా, ఎట్లా అంటే మన జీవితంలో జరిగేటువంటి మంచిని గుర్తు చేసుకోవాలన్నారు. నిరంతరం పాజిటివ్గా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? తనకొచ్చినటువంటి ఒక చిన్న ప్రాబ్లంను పట్టుకొని డిస్టర్బ్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్ అమ్మా, వాళ్ళ చుట్టాలోనే
10 ఫ్యామిలీస్ తీసుకున్నారు. 10 ఫ్యామిలీస్ తీసుకున్నారు. ఒకళ్ళ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఒకళ్ళ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒకళ్ళ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, ఒకళ్ళ మోకాళ్ళ ప్రాబ్లం వచ్చింది, ఒకళ్ళకి రకరకాల ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాలేదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ ఉంది. ఏ ఒక్కటి తక్కువ ఉంది? ఫైనాన్షియల్గా తక్కువ ఉంది. వాళ్ళందరూ ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నారు కానీ ఆనందంగా లేరు. వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి వీళ్ళకి అతి దగ్గరైనటువంటి 10 మంది కుటుంబాలన్నింటినీ పరిశీలించితే ఒక్కడు ఆరోగ్యంగా లేడు, ఎప్పుడు హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నారు. వీళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఒక్కడ కూడా జలుబు కూడా రాదు, వీళ్ళకి జలుబు కూడా రాదన్నమాట. వీళ్ళకి అంత హ్యాపీగా ఉన్నారు. కానీ మరి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. అయినా కానీ వీళ్ళ దృష్టి అంతా కానీ వాళ్ళకున్నటువంటి ధనాన్ని చూస్తున్నారు కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని గుర్తించట్లా. అయ్యో వాడికి కిడ్నీ లేదా, వాడికి లివర్ లేదా, వాడికి బ్రెయిన్ లేదా, వాడికి హార్ట్ ప్రాబ్లమా, ఇవి చూడట్లా. వాడికి అంత ధనం ఉందని చెప్పి వీడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వీడు ఆనందంగా జీవించలేకపోతున్నాడు, వీడు ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు. ఎందుకు ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు? ఇప్పుడు మనం దేనికి ప్రశాంతంగా ఉండాలా? మనకు ఒక సూత్రం చెప్పారు మహాత్ములు. ఏం చెప్పారు? ఆరోగ్యమే, ఇది మామూలమ్మ కాదా? మంచిదే కదా, సూత్రం మంచిదే కదా. ఇప్పుడు మహాభాగ్యమైనటువంటి ఈ ప్రపంచంలో మహాభాగ్యాన్ని కలిగించేటువంటి ఆరోగ్యాన్ని మనకిచ్చారు. ఇంతవరకు ఒక్క సూది లోపలికి వెళ్ళలేదు, కత్తి ఘాటు ఒక్కడు కూడా పడలేదు. 60 సంవత్సరాల వరకు పరమాత్మ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పరమాత్మకు దండం పెట్టాలా వద్దా? నాకు డబ్బులు ఇవ్వలేదని ఏడవాలా? ఒకసారి గట్టిగా పరమాత్మకి దండం పెట్టిండు. ఒకసారి గట్టిగా దండం పెట్టి అప్లికేషన్ గట్టిగా రాసిందనమాట. రాసి పూజా మందిరంలో పెట్టి, పోస్ట్ ఆఫీస్లో వేస్తే బాగోదని చెప్పి పూజా మందిరంలో పెట్టి పడుకుండే భగవంతుడు కల్లో కనిపించిండు. ఏంట్రా గట్టిగా లెటర్ రాసినవి అన్నాడు. ఏం అంత ఘాటుగా రాసినవి అన్నాడు. మరి ఏం స్వామి, నేను ఇన్ని పూజలు చేస్తుండే, రోజు గంట సేపు మంత్రం చదువుకుంటుంటుండే, నీ ధ్యానం చేస్తుండే, శుక్రవారం సోమవారం శివాలయానికి అమ్మవారి గుడికి వెళ్ళి ఎన్ని సేవలు చేస్తున్నా, నా ఒళ్ళు ఓనమయ్యేట్లుగా ఎంత చేస్తా అంటే నాకే అన్ని కనీసం రూపాయి కూడా కలిగించకపోతేవి. నా పక్కెమ్మటోళ్ళు చూడు, వాడు ఎన్ని కోట్లు సంపాదించారు అన్నాడు. ఒరే నాయనా, వాడికి సంపాదించిన దాంట్లో 60% హాస్పిటల్కే కడతాండరా. నేను హాస్పిటల్ బిల్లు లేకుండా చేశాగా నీకు. పోనీ అట్లా చేయమన్నవా? పోనీ ఒక 50 లక్షలు ఇప్పించి 2 హోల్స్ పెట్టమన్నవా? కిడ్నీ కార్డు ఒకటి, హార్ట్ ఒకటి. ఇప్పుడు ఈ పెద్ద ఎక్కర చిన్న రంధ్రాలు 2 పెట్టిండు. ఒకటి హార్ట్కి పెట్టిండు, ఒకటి కిడ్నీకి పెట్టిండు, పోనీ లివర్కి పెట్టిండు, ఇంకో 3 చోట్ల పెట్టిండు, ఇంకో 3 రంధ్రాలు. ఇప్పుడు 50 లక్షలు ఇచ్చి ఏం సుఖం? ఇప్పుడు 50 లక్షలు ఇచ్చినందుకు సంతోషపడాలా? 3 హోల్సేగా, పర్వాలేదులే, ఏం కాదు, యాక్సెప్ట్ చేద్దామా? అయితే అమ్మ 3 హోల్స్ పెట్టిన తర్వాత రిపేర్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్తో బ్రతకడం ఎంత అమ్మ? కోయబడినటువంటి, ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి లివర్ తోటో, కిడ్నీ తోటో, హార్ట్ తోటో, వీటితో జీవించినటువంటి జీవితం గొప్పదా? అసలు మార్చకుండానే పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి పరమాత్మకు ఎంత కృతజ్ఞత వ్యక్తం చేయాలి? అవునా కాదా? అదే చెప్తున్నారు ఇక్కడ. సిద్ధ్యో, నీకు ఏది సిద్ధించినప్పటికీ కూడా, నీవు అనుకున్నది సిద్ధించకపోయినా, నీ ఎక్స్పెక్టేషన్లో లేనటువంటిది నీకు ఇచ్చినా కానీ నీవు దాన్ని నా యొక్క ప్రసాదంగా రిసీవ్ చేసుకో. అది నీకు కావాలనే నేను ఇచ్చానని చెప్పి నువ్వు ఆనందంగా రిసీవ్ చేసుకో అని చెప్తున్నారు. కాకపోతే మనకు అక్కడ ఇబ్బంది అనమాట. మనకిష్టమైంది ఇస్తే ఓకే, మనకిష్టమైంది ఇవ్వకపోతే అస్సలు ఒప్పుకోం. ఇదైనా పెద్ద చిన్న వాటికే ఏడుస్తారు, ఇక పెద్ద వాటికి ఇంకెట్లా ఉంటుంది? అర్థమైందమ్మా? ఎట్లా అంటే వీడికి ఎప్పటి నుంచో బిర్యానీ తినాలనుంది. హోటల్కి వెళ్ళిండు, ఉంది, వీడికి నచ్చిన ఫ్లేవర్లో లేదు. వీడికి 500 పోయినాయి. ఆ రోజు నిద్ర పట్టలేదు, తిన్నది 2 రోజుల దాకా అరగలేదు. చిన్న విషయానికి ఒక 500 నీవు ఖర్చు పెట్టినందుకే జీవితం మొత్తం కొలాప్స్ అయినట్టు ఫీల్ అవుతున్నవే.
మరి అలాంటిది మరి మహాత్ముల జీవితాలను పరిగణలో తీసుకుంటే వాళ్ళు ఎలా జీవించారు? అందుకే మనకేమని చెప్తారంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మీకు సాయి సచ్చరిత్రం అని చెప్తారంగమ్మ, అలాగే మహాత్ముల జీవిత చరిత్రలో చాలామంది మహాత్ముల జీవిత చరిత్రలు ఉన్నాయి. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇలాంటి మహాత్ములు, అలా అరవిందో, మదర్ తెరీసా, ఇలాంటి చాలామంది మహాత్ముల జీవిత చరిత్రలు ఉన్నాయి. అవి చదివితే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించారు, వాళ్ళు ఎలా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కున్నారు అనేటువంటి విషయం మనకి తెలుస్తుందన్నమాట. మనం కూడా మన జీవితంలో అలాంటి పరిస్థితులు తటస్థించినప్పుడు మనం కూడా అలా జీవించడానికి కావలసినటువంటి జ్ఞానం ఆ మహాత్ముల యొక్క జీవిత చరిత్ర నుండి మనకు ఒక సందేశంగా అందుతుంది. అందుకే మనకు అలాంటి మహాత్ముల జీవిత చరిత్రను పఠించాలి అని చెప్పటం అనేటువంటిది జరిగింది. నీవు యోగనిశ్చయం నుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానంగా ఉన్నవాడవై కర్మలను చేయుము, సమత్వ బుద్ధియే యోగము అని చెప్పటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనకి యోగనిష్ట ఎందు ఉండాలి అనే దానికి నాకు చెప్పుకున్నాం. ఆత్మస్థితి ఎందు ఉన్నటువంటి వాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్నారు. ఎవరికి సాధ్యమవుతుంది? ఆత్మస్థితి ఎందు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామని పరమాత్మ ఇందులో ఆత్మస్థితిలో ఉండాలంటున్నారు. ఇప్పుడు ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియాలిగా. అసలు ఎన్ని స్థితులు ఉంటాయో తెలిస్తే, ఇప్పుడు మీరు శబరిమల వెళ్ళారనుకోండి, అక్కడ ముందే ఫిక్స్గా చెప్తారు మీరు 18 మెట్లు ఎక్కాలంటారు. ఎన్ని మెట్లు ఎక్కాలా? 18 మెట్లు ఎక్కాలన్నమాట. 18 మెట్లు ఎక్కడం అంటే ఏంటి? ఆ మెట్టు మీదనే రాసి ఉంటుంది నువ్వు దేని జయించితే ఆ మెట్టు ఎక్కినట్టు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఇలా మనలో ఉన్నటువంటి గుణాలే 18 మెట్లు అక్కడ చెప్పింది. ఆ మెట్టు మీద కూడా రాసే ఉంటుంది. మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క గుణాన్ని మనం అధిగమించితే ఆ స్వామి దరి చేరతాం. ఆ 18 మెట్లు ఎక్కడం అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి 18 అవలక్షణాలను, 18 గుణాలను మనం విడిచిపెట్టగలగాల అని సందేశం. ఓకే అమ్మా. ఇప్పుడు మనం ఎంతమంది వదిలిపెట్టుంటారు? ఎంతమంది వదిలిపెట్టుంటారు? అయితే చాలామంది 40 రోజులు దీక్ష తీసుకుంటారు కమ్మా. ఎన్ని రోజులు తీసుకుంటారు దీక్ష? ఎక్కువ మంది 40 రోజులు మండలం అంటారు కదా. 40 రోజులు దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా వరకు ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. అవన్నీ ఫాలో అవడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఆ మాల వేసేటువంటి స్వామి యొక్క పెద్ద స్వామి ఉంటారు కదా, వేసే గురువు ఉంటారు, గురుస్వామి ఉంటారు కదా, ఆయన యొక్క ప్రభావం కొంత ఉంటుంది. వాళ్ళు నిరంతరం ఆహారం తీసుకునేప్పుడు పూజ చేస్తారు. మామూలుగా మనం ఇళ్లలో ఎప్పుడైనా కానీ ఎంతమంది ఉంటారమ్మా? రోజు అన్నం వండేప్పుడు పొయ్యి కాడ దండం పెట్టి వండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనుకోండి. మీరంటే భక్తులు కాబట్టి రోజు పొయ్యి కాడ మంచిగా కడిగి బొట్టు పెట్టి లేదా దండం పెట్టి ఈ తీసుకునే ఆహారం నాకు ప్రసాదంగా కావాలి స్వామి, నాలో మంచి బుద్ధిని ప్రేరేపించాలని అనుకొని మనం తీసుకున్నాం. అలా తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. కానీ అదే మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు లేదా ఏ దీక్ష తీసుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ముందు ఎలా చేస్తారు? అన్నం వండేప్పుడు ముందు పూజ చేస్తారు, వండిన తర్వాత పూజ చేస్తారు, పూజ చేసిన తర్వాతనే తీసుకుంటారు. అంటే ప్రసాదంగా మారిపోతుంది అది. వాళ్ళు ఏది పెట్టినా ప్రసాదంగా. అక్కడ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజ ఉంటుంది, వాళ్ళకి స్మరణ చేస్తారు. అంటే రోజు నిరంతరం అదే భావాలతో జీవిస్తూ అలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించారు కాబట్టి వాళ్ళ మనసులు కూడా అంత పవిత్రంగా ఉంటాయి. వాళ్ళ శరీరం కూడా సపోర్ట్గా ఉంటుంది. మరి అందరికి అది సాధ్యమవుతుందా? ఇంకా సాధ్యం కానటువంటి వాళ్ళందరూ వాళ్ళని ఏమంటారు? స్వామి 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 అని పిలుస్తారు. సాధ్యం కానటువంటి వాళ్ళందరూ ఏమంటారు? స్వామి 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 అని పిలుస్తారు. ఎన్ని రోజులు పిలుస్తారు అలా? 40 రోజులు. ఇక దీక్ష అయిపోయింది, ఆయన గారిది 40 రోజులు దీక్ష అయిపోయింది. ఇప్పుడు స్వామి అని అంటారా? అవి ఏమైంది? ఇంతలోకి ఏమైంది? నిన్నటికి డ్రెస్ మారింది. నిన్న నల్ల డ్రెస్ వేసుకున్నాడు, ఇవాళ తెల్ల డ్రెస్ వేసుకున్నాడు. అందుకే ఇప్పుడు స్వామి అంటలేదు. డ్రెస్ మారింది కాబట్టి అంటలేదా అమ్మ? దీక్ష కూడా చెయ్యట్లేదు ఆయన. ఒక్క డ్రెస్సే కాదు మారింది, దీక్ష కూడా చెయ్యట్లేదు కాబట్టి ఇప్పుడు స్వామి అంటలా. కానీ ఆయన దీక్షలో ఉన్నప్పుడు ఆయనకంటే పెద్దవాళ్ళు కూడా ఆయన ఇరుముడు కట్టుకునేప్పుడు అందరు వచ్చి నమస్కారాలు చేస్తారు, దక్షిణ సమర్పించి
అందరూ నమస్కారాలు చేస్తారు. మామూలు అప్పుడు ఎవరికైనా చేస్తారా? తల్లిదండ్రులు కూడా నమస్కారం చేస్తున్నారు ఆయనకి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తమామలు, బాబాయిలు, పెద్దనాన్నలు వీళ్ళందరూ వచ్చి నమస్కారం చేస్తున్నారు. నమస్కరింపబడే యోగ్యత వచ్చింది ఆయనకి. నమస్కరింపబడే దేనివల్ల వచ్చింది? మాల ధరించడం చేత ఆ యోగ్యత వచ్చింది. మాల ధరించడం చేత ఆ యోగ్యత వచ్చింది. ఇప్పుడు ఒక ఆయన మాల ధరించలేదు, కానీ మాల ధరించిన వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ చేస్తున్నాడు. ఒక ఆయన మాల అయితే ధరించలేదు, దీక్ష అయితే తీసుకోలేదు, కానీ మాల ధరించినటువంటి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, ఉదయం పూట పూజ, మధ్యాహ్నం పూట పూజ, సాయంత్రం పూట పూజ, ఆహారం తీసుకునేప్పుడు చాలా నియమబద్ధంగా పవిత్రంగా ఆహారాన్ని ప్రసాదంగా సిద్ధం చేసుకొని స్వీకరిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈయన స్వామిని అనొచ్చా? మరి ఈయనకు దండ వేసుకోలేదుగా, మాల వేసుకోలేదుగా. ఇప్పుడు మాల వేసుకోవడం ప్రామాణికమా, ఆచరించడం ప్రామాణికమా అమ్మ? ఇప్పుడు మాల వేసుకోకపోయినా కానీ ఆయనంత పవిత్రంగా గొప్పగా ఆచరిస్తే ఓకే అవుతాడా? లేదా మాల వేసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తామా మనం? అదెందుకు గురుగారు, ఆయన ఎంత మంచోడైతే మాత్రం మాల వేసుకోలేదుగా. ఇప్పుడు ఆయన ఎంత గొప్పోడైతే మాత్రం ఆయన ఎన్ని వేల మందికి అన్నదానం చేస్తే మాత్రం బొట్టు పెట్టుకోలేదుగా, గుళ్ళోకి రావట్లేదుగా. గుళ్ళోకి రాకపోతే మేము ఒప్పుకుంటాం ఆయన మంచోడని. అమ్మ, గుళ్ళోకి రావాలంటే గుళ్ళోకి వస్తేనే ఆయన మంచోడా? మంచి పనులు చేస్తే మంచోడా? అంతే కదా. ఇప్పుడు స్వామి అంటే ఆయన చేసేటువంటి మంచి పని, ఆయన ఆచరణ, సత్కర్మానుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని స్వామి అన్నారు. సత్కర్మానుష్ఠానాన్ని విడిచిపెడితే స్వామిగాడు, ఆయన సామాన్యుడే. ఆయన అంటే నిష్ఠ అంటే ఇది. నిష్ఠ అంటే ఒక నిష్ఠ యందు ఉన్నటువంటి వాడు ఎలా చేస్తున్నాడు అంటే అలా చేస్తున్నాడు అని చెప్పారు. ఇక్కడ మనకి ఇప్పుడు ఆత్మస్థితి యందు ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారు? ఆత్మస్థితి యందు ఉండాలి అన్నారు. ఆత్మస్థితి యందు ఉండడానికి వాళ్ళు మనకి అయ్యప్ప స్వామి భక్తులు అయితే 18 మెట్లు ఎక్కాలని 18 గుణాలు చూపెట్టారు. మన భగవద్గీతలో ఏం చెప్పారు? మన ఆత్మస్థితి యందు ఉండడానికి అసలు ఎన్ని లెవెల్స్ ఉన్నాయో తెలిస్తే మన లెవెల్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఆత్మస్థితి అనేటువంటిది ఏ లెవెల్? ఆత్మస్థితి అనేటువంటిది ఏ లెవెల్లో ఉంది? మరి మనం ఏ లెవెల్లో ఉన్నాం? ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ లెవెల్లోకి వెళ్ళాలి ఒకసారి గుర్తు చేసుకుందాం. పరమాత్మ ఇక్కడ చెప్పారు కాబట్టి ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. ఒకటి దేహస్థితి, ఒకటేంటది? దేహస్థితి. 2 ఇంద్రియాల స్థితి, 2 ఇంద్రియాల స్థితి, ఇంద్రియాల లెవెల్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి మనోస్థితి, మనసు యొక్క లెవెల్ అనమాట. ఇంకోటి బుద్ధి స్థితి, ఇంకోటి ఏంటది? బుద్ధి. ఇంకొకటి ఆత్మ. అమ్మాయి తక్కువ లెవెల్స్ ఏమన్నా ఇవన్నీ లెవెల్స్ ఉంటాయి అనుకున్నాం. ఇందాక 18 లెవెల్స్ చెప్పారు అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు, మనకి కూడా అని చెబుతారేమో అని చెప్పాల, మనకన్నీ చెప్పాల. ఎన్ని లెవెల్స్? దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఇవి దాటితే చాలు. ఈ 4 దాటితే చాలు, ఇక నువ్వు ఆత్మ అయినట్టే. ఈ 4 దాటితే ఆత్మస్థితిలో ఉన్నట్లే, ఆత్మస్థితిలో ఉన్నట్లే. ఇప్పుడు ఈ లెవెల్స్లో మనం ఏ లెవెల్లో ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. అవంటే ఏంటో ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఆ రివ్యూ చేసుకుంటే మనం ఏ లెవెల్లో ఉన్నామో వెంటనే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఓకే, డన్. దేహస్థితి ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. అంటే దేహస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా జీవిస్తారు, దేహస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే దేహమే నేను అనే భావనతో ఉంటారు. దేహమే నేను. దేహం అంటే ఏంటి గురువు గారు అని అయితే అడగరగమ్మా, అడగరగా. దేహం అంటే నేను అంటే ఏంటనేది అడగరగా. దేహం అంటే శరీరమేగా గురువుగారు, మాకు తెలుసు దేహం అంటే శరీరమేగా, అదేనా? సరే, సాంఖ్య విచారణలో అయితే 25 స్థూల శరీర భాగాలతో దేహం నిర్మితమైందని, పంచభూతాలతో నిర్మితమైందని చెప్తారు. ఇప్పుడు మనకు అంత లేకపోయినా కానీ సింపుల్గా దేహము అంటే పాదం మొదలు శిరస్సు వరకు పైకి కనిపించేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది దేహము. ఓకే, ఇది అర్థమైంది. అయితే ఈ దేహము నేనని అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? ఈ దేహమే గొప్పది అనేటువంటి భావంలో మనం ఉన్నాం. ఈ దేహమే సత్యము అనే భావంలో ఉన్నాం. ఈ దేహం కంటే మించి ఇంకొకటి లేదు అనే ఆలోచనలో మనం ఉన్నాం. దేహ భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు కనపడగానే వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి నామరూపాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళ యొక్క నామరూపాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక చోటుకు వెళ్ళామనుకోండి, ఒక వ్యక్తిని చూసామనుకోండి, ఒక వ్యక్తిని చూడగానే, ఒకళ్ళని చూడగానే అతని యొక్క శరీరాన్ని, రూపాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. ఎట్లా అంటే ఆయన ఎంత ఎత్తున్నాడు, ఎంత లావు ఉన్నాడు, వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి నగలు అలంకరించుకున్నారు, వాళ్ళ షూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, నెక్లో వేసుకున్నటువంటి హారాలు కానీ అవి ఎలా ఉన్నాయి, ఇవి అంటే వాళ్ళ యొక్క భౌతిక రూపాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నటువంటి వాళ్ళు. ఇక చాలామంది అనుకున్నారు, ఏందే నేను పెళ్లి కొడుకు ఎంత బాగుంటాడు అనుకున్నా, ఫోటోలో భలేగా ఉన్నాడుగా, బయట చూస్తే నల్లగుండేంటి, అంటే గ్రాఫిక్స్లో మార్చారనుకుంటారు, కలర్ మార్చారనుకుంటా, గ్రాఫిక్స్లో కలర్ మార్చారు. అస్సలు చూటు కాల, పెళ్ళి అమ్మాయికి అస్సలు చూటు కాల, అమ్మాయి ఎర్రగా ఉండే, పట్టుకుండే మాసు, ఆయన నల్లటి దిమ్మెలాగా ఉండే, అట్టంటే కుదిరిచ్చారు వీళ్ళు పెళ్ళి. అంటే కేవలం వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి రూపాన్ని మాత్రమే చూసేటువంటి అంటే కొంతమంది ఎలా ఉన్నారు, కనీసం అమ్మాయి అబ్బాయి ఎలా ఉన్నారో కూడా చూస్తున్నారు. చాలామంది ఫంక్షన్కి పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు స్టేజీ కాడికే వెళ్ళరు, డైరెక్ట్గా డైనింగ్ హాల్కే వెళ్తారు, డైనింగ్ హాల్కే వెళ్తారు, లంచ్ లేదా డిన్నర్ చేస్తారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద అత్తగారు అడిగింది, అమ్మాయి అబ్బాయి ఎలా ఉన్నారు, అమ్మాయి అబ్బాయి వీళ్ళు చూస్తేగా చెప్పడానికి, అసలు అక్కడ స్టేజీ కాడికే పోవాలి, అసలు ఎలా ఉన్నారో అంటే వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి అబ్బాయి అమ్మాయి ఎలా ఉన్నారో కూడా అవసరం లేదు. జస్ట్ ఆ పెళ్లి చేసేవాళ్ళు ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేస్తారు అంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పిలిస్తే ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడు, ఆ పెళ్ళికి వాళ్ళ ఫ్రెండ్ మనకు నియరెస్ట్ కాబట్టి మా ఫ్రెండ్ పెళ్ళి నువ్వు ఖచ్చితంగా రావాలని పిలిస్తే పోయిండు, వాళ్ళ ఫ్రెండ్ని కలిసి వచ్చిండు, దస్తాలు. ఆ పెళ్ళితో ఇంకెవరితో సంబంధం లేదు ఈయనకి, ఆ పెళ్ళి కొడుకు ఫ్రెండ్ తోటే సంబంధం, ఆయన కలిసి వచ్చాడు, దట్సాల్. ఇక ఈయనకేం అవసరం, పోయిన పిలిచినప్పుడు ఉత్తవ పోరుగా మరి ఎంత దూరం ఛార్జీలు పెట్టుకొని పోయి వస్తే ఎట్లా, జస్ట్ ప్రసాదం స్వీకరించి. అంటే ఒక మనిషిని కానీ చూసినప్పుడు వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి రూపాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని విమర్శించుకోవటం, విచారణ చేయటం ఏదైతే ఉంటుందో దీన్ని దేహస్థితి అంటారు, దేహస్థాయి అంటారు. అంటే వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉన్నారని అర్థం, దేహం యొక్క స్థాయిలో ఉన్నారు అని అర్థం. ఇది అర్థమైందమ్మా. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.